హలో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్ 2025కి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్లో పాస్ అనేది చేస్తారా లేదా అనేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, సో దానికి సంబంధించి పాస్ చేస్తారా లేదా అని దీనికి సంబంధించి చాలామంది రిపీటెడ్గా మెసేజ్ అనేది చేస్తున్నారు అనమాట. సో వీళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట. దీనికి ఫీజు అనేది ఎంత ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనం అయితే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం కదా. సో రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి మీకైతే రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, సో రీకౌంటింగ్ అంటే మనకైతే ఒకసారి పేపర్ అనేది చెక్ చేస్తారు. రీవెరిఫికేషన్ అంటే మీ యొక్క పేపర్ని అంటే ప్రతి ఒక్కటి ఇంకొకసారి కరెక్షన్ చేసి మీకైతే మీ యొక్క పేపర్ అనేది వెరిఫై చేసి మీకైతే ఆ యొక్క పేపర్ అనేది ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ యొక్క పేపర్ని స్కాన్ చేసి మీకు వాట్సాప్లో అంటే వాట్సాప్ లేదంటే మీకు మెయిల్కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫీజెస్ అనేది ఎలా ఉంటాయి అంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో రీకౌంటింగ్ సంబంధించి 260, అలాగే రీవెరిఫికేషన్ సంబంధించి 1300 పర్ పేపర్ అనమాట. అంటే ఒక పేపర్కి 260 అలాగే 1300 అయితే ఉంటుంది. ఇది ఎక్కడ పే చేయాలి అమౌంట్ అంటే మీరైతే మీ యొక్క కాలేజ్ దగ్గర అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరైతే కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క ఫీజు అనేది పే చేయండి. అండ్ వెబ్సైట్లో అయితే పే చేయడానికి అయితే ఉండదు. సో లాస్ట్ ఇయర్ కూడా లేదనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తే నేనైతే వీడియో అనేది చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఐ హోప్ ఈ యొక్క అంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అన్నది పెడితే పాస్ అనేది చేస్తారా లేదా దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటి చెప్తాను చూడండి గైస్. ఎవరికైతే అంటే 4 లేదంటే 5 లేదంటే 3-2 మార్క్స్లో ఎవరైతే పోయారో సో వాళ్ళైతే అంటే ఒక రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. లేదు నాకు 10 దాకా మార్క్స్ అనేది పోయాయి అంటే మరీ అనవసరం అంటాను నన్ను అడిగితే. సో మరీ అంటే పెట్టి ఊరికి అమౌంట్ అనేది వేస్ట్. కానీ బట్ ఇంకా మ్యాక్సిమం అంటే మీరైతే 10 మార్క్స్ దాకా పోయాయి అంటే మాత్రమే పెట్టుకోండి. సో దానికి మించి మీరైతే అస్సలు పెట్టుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ 5 మార్క్స్ అనేది పోయాయి అంటే ఓకే, మిమ్మల్ని అయితే ఫెయిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి మీకైతే ఒక గుడ్ న్యూస్. సో ఎవరికైతే 5 మార్క్స్ లోపల ఎవరికైతే తక్కువ వచ్చాయో సో వాళ్ళైతే ఈ యొక్క రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అనేది ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించి ఫీజెస్ అనేది ఎలా ఉంటాయి అన్నది కూడా నేనైతే క్లియర్గా చెప్పేసాను. సో వీడియో అయితే అంతే. సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ ఒక లైక్ అనేది చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. దాన్ని ఫిల్ చేస్తే మీకు అంటే ఆన్లైన్లో క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి మీకు తొందరలో అప్డేట్ కూడా ఇస్తాను. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హౌ రెడీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.